హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రఫీ అండ్ వెల్కమ్ టు టెక్ ఫ్యాక్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5ని అన్బాక్సింగ్ చేసి దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ ఏంటి, అలాగే ఇది మనకి ఫోన్తో ఎలా కనెక్ట్ చేసుకోవాలి, దీంట్లో ఎలాంటి ఫీచర్స్ ఉంటాయి, అలాగే దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంది, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇన్ఫినిక్స్ బ్రాండ్ ఈరోజే మనకి ఈ ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5ని మన ఇండియాలో లాంచ్ చేసింది. ఇది మనకి ఫ్లిప్కార్ట్ ద్వారా అవైలబుల్గా ఉంది. దీని ప్రైస్ మనకి 1799 రూపాయలు పెట్టారు, అంటే మనకి 1800 రూపాయలు అయితే ఉంటుంది. సో దానికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడ నుంచి మీరు ఒకవేళ ఈ ప్రోడక్ట్ మీకు నచ్చితే అక్కడ నుంచి మీరు కొనుక్కోవచ్చు. ఇది మనకి చూడటానికి ఎంఐ బ్యాండ్ 4 లాగే ఉంటుంది. ఫీచర్స్ అన్నీ కూడా మనకి ఎంఐ బ్యాండ్ 4లో ఉన్న ఫీచర్స్ దీంట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఎంఐ బ్యాండ్ 4 మనకి 2300కి అవైలబుల్గా ఉంటుంది, కానీ ఇది మాత్రం కేవలం మనకి 1800కే అవైలబుల్గా ఉంటుంది. అలాగే దీంతో కూడా కంపేర్ చేద్దాం, చూద్దాం మనకి దాంట్లో ఫీచర్స్ ఎలా ఉంటాయి అనేది. సో బ్యాక్స్ మీద మనకి ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5 అని ఉంది. అలాగే ఇది మనకి డిజైన్ చూపిస్తున్నారు. ఇందులో మనకి మొత్తం 3 కలర్లు ఉంటాయి. ఒకటి బ్లాక్, రెండోది బ్లూ, అలాగే మూడోది రెడ్ కలర్లో అవైలబుల్గా ఉంటుంది. సో ఇటువైపు మనకి ప్రైస్ మెన్షన్ చేసింది 3000 రూపాయలని వీళ్ళు ఇక్కడ రాశారు. కాకపోతే మన ఇండియాలో ఇది 1800 రూపాయలకే అవైలబుల్గా ఉంటుంది. బ్యాక్ సైడ్ మనకి బ్యాండ్ 5 కలర్ఫుల్ IPS LCD డిస్ప్లే, అలాగే మనకి IP67 వాటర్ రెసిస్టెంట్, అలాగే స్మార్ట్ నోటిఫికేషన్స్, హార్ట్ రేట్ సెన్సార్, స్పోర్ట్స్ ట్రాకింగ్, స్లీప్ మానిటరింగ్, ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ మొత్తం కూడా దీంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఓపెన్ చేద్దాం. బ్యాక్ సైడ్ చూడండి, ఒక చిన్న స్టిక్కర్ ఉంది, పైన కూడా చిన్న స్టిక్కర్ ఉంది. సో ఇక్కడ సీల్ మనం బ్రేక్ చేద్దాం. సో సీల్ బ్రేక్ చేస్తే లోపల మనకి చిన్న బాక్స్ ఉంది. ఈ బాక్స్లో మనకి ఇంకేం లేవు. ఇది మనకి వారంటీ ఇన్ఫర్మేషన్, అలాగే క్విక్ స్టార్ట్ గైడ్, మనకి దీన్ని ఎలా యూజ్ చేయాలి, ఇవన్నీ డిస్ప్లే అంతా కూడా దీంట్లో మనకి బేసిక్ ఫీచర్స్ మొత్తం కూడా వీళ్ళు ఇచ్చారు. సో దీంట్లో కూడా మనకి రకరకాల వాచ్ ఫేసెస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అవి మనకి యాప్ ద్వారా కనెక్ట్ అవుతాయి. సో అది కూడా నేను మీకు చూపిస్తాను. సో ఇది మనం పక్క పెట్టేద్దాం. అలాగే నాకు పంపించింది వీళ్ళు బ్లూ కలర్ పంపించారు. సో దీంట్లో ఇంకొక 2 కలర్లు కూడా మనకి అవైలబుల్గా ఉన్నాయి. అయితే దీంట్లో మనకి ఎలాంటి ఛార్జింగ్ కేబుల్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయలేదు, ఎందుకంటే ఇది మనకి డిఫాల్ట్గా డివైస్తో మనకి ఛార్జింగ్ కేబుల్ అనేది వస్తుంది. అంటే మనకి USB పోర్ట్ అనేది దీనికి వీళ్ళు ఇస్తారు. ఇక్కడ చూడండి, మనకి రెగ్యులర్ వాచ్ స్ట్రాప్ ఉన్నట్టుంది ఇది. సో బ్యాండ్ క్వాలిటీ కూడా ఎక్సలెంట్గా ఉంది, బిల్డ్ క్వాలిటీ కూడా బాగుంది. సేమ్ మనకి ఏదైతే ఎంఐ బ్యాండ్ 4 ఉందో అలాగే ఉంది బ్యాండ్ క్వాలిటీ కూడా. స్ట్రాప్ బాగుంది. అలాగే ఇక్కడ చూడండి, మనకి దీన్ని మనం ఓపెన్ చేయాలనుకుంటా. సో ఇలా ఉంటుంది మనకి. సో ఇక్కడ చూసారు కదా, మనకి రైట్ సైడ్ ఇచ్చారు దీనికి, అంటే వన్ సైడ్ అనుకోవచ్చు, రైట్ సైడ్ అనేది లేదు. సో ఇటువైపు ఇచ్చారు మనకి USB పోర్ట్ లాంటిది. సింపుల్గా మనకి తీసుకెళ్ళి మన చార్జర్ అడాప్టర్లో దీన్ని మనం పెట్టుకుంటే సరిపోతుంది. ఇది మనకి ఆటోమేటిక్గా ఛార్జ్ అయితే అవుతుంది. సో దీంట్లో మనకి 90 mAh బ్యాటరీ ఉంటుంది. ఒక్కసారి ఛార్జ్ చేస్తే మనకి 7 రోజుల పాటు ఇది మనకి కంటిన్యూస్గా బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అలాగే మనకి స్టాండ్ బై మోడ్లో 23 డేస్ వరకు బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు. అలాగే ఇది మనకి బ్లూటూత్ 4.0తో కనెక్ట్ అవుతుంది. అలాగే ఇది మనకి IP67 వాటర్ రెసిస్టెంట్ కూడా. సో బ్యాండ్ ఆల్రెడీ ఆన్ అయిపోయింది. సో దీంట్లో మనకి సేమ్ ఏవైతే ఎంఐ బ్యాండ్లో ఉన్నట్టు ఉంటుందో అలాగే ఉంటుంది. ఇది మనకి మల్టీ టచ్ కాదు, ఇది మనకి సింగిల్ టచ్. ఇక్కడ చూడండి, ఇది టచ్ అవ్వట్లేదు. సో ఇక్కడే మనం దీన్ని లాంగ్ ట్యాప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది కావచ్చు. సో చూద్దాం, లాంగ్ ట్యాప్ చేద్దాం. సో మనకి సెట్టింగ్స్ అనేది ఓపెన్ అవుతుంది. రీసెట్, ఆఫ్, ఫైండ్ మీ, లైట్నెస్. సో దీని మీద ట్యాప్ చేద్దాం. సో మనకి బ్రైట్నెస్ అనేది ఫుల్గా వచ్చింది. సో ఇప్పుడు బ్రైట్నెస్ ఫుల్ అయిపోయింది. ఇక్కడ చూడండి, మనకి డిస్ప్లే మీద బేసిక్ ఫీచర్స్ మొత్తం కూడా వీళ్ళు డిస్ప్లే చేశారు. పైన మనకి వెదర్ డీటెయిల్స్, ఆ తర్వాత బ్యాటరీ, ఆ తర్వాత మనకి వాచ్ ఫేస్, డేటు, అలాగే మనకి హార్ట్ రేటు, అలాగే స్టెప్ కౌంటింగ్ కూడా దీంట్లో మనకి బేసిక్గా వీళ్ళు డిస్ప్లే మీదనే ప్లేస్ చేశారు. ఆ తర్వాత మనకి స్టెప్ ట్రాకింగ్ సంబంధించిన డీటెయిల్స్, ఆ తర్వాత ఎన్ని కిలోమీటర్లు నడిచామనేది డీటెయిల్స్, ఆ తర్వాత ఎన్ని కిలో క్యాలరీస్ మనం బర్న్ చేస్తామనే డీటెయిల్స్, ఆ తర్వాత మనకి బ్లడ్ ప్రెషర్, అలాగే మనకి హార్ట్ రేట్కి సంబంధించిన డీటెయిల్స్, ఆ తర్వాత మనకి ట్రైనింగ్. దీంట్లో మనకి రకరకాల ఫిట్నెస్ డీటెయిల్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉంటాయి. వాక్, రన్నింగ్, రైడింగ్, స్కిప్, అలాగే ఇలాంటి బేసిక్ డీటెయిల్స్ ఉన్నాయి. ఆ తర్వాత మనకి మెసేజెస్ ఉన్నాయి. సో మెసేజెస్లో మనకి ఏమేమి మెసేజెస్ వచ్చాయనేది చూపిస్తూ ఉంటుంది. ఆ తర్వాత మనకి ఫంక్షన్స్లోకి ఒకసారి వెళ్తే ఇక్కడ మనకి మళ్ళీ ఒకసారి వెళ్దాం, మిస్ అయింది. సో ఫంక్షన్స్లోకి ఒకసారి వెళ్తే మనకి ఇక్కడ ఇన్ఫో, అంటే బ్యాండ్కి సంబంధించిన ఇన్ఫో, ఆ తర్వాత రీసెట్,
ఆ తర్వాత ఆఫ్, ఆ తర్వాత ఫైండ్ మీ అంటే ఫోన్ ఫైండ్ చేసుకోవడం కోసం, ఆ తర్వాత మనకి బ్రైట్నెస్, ఇలాంటి డీటెయిల్స్ అనేవి మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో బ్యాక్ రావడానికి ఇలా సైడ్కి మనం అనాల్సి వస్తుంది. అలాగే ఏదైనా సెలెక్ట్ చేసుకోవాలంటే కూడా దీన్ని లాంగ్ ట్యాప్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. సో ఈ ఫీచర్ నుంచి బ్యాక్ రావాలంటే సైడ్కి ఇలా ట్యాప్ చేస్తే బయటకు వస్తుంది. ఇప్పుడు మనం దీన్ని ఫోన్తో కనెక్ట్ చేద్దాం. మీకు ప్లే స్టోర్లో ఇన్ఫినిక్స్ లైఫ్ 2 అనే అప్లికేషన్ ఉంటుంది. సో ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇది మీకు ప్లే స్టోర్లో ఫ్రీగానే ఉంటుంది. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీరు బేసిక్ పర్మిషన్స్ అన్ని ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఇక్కడ రిజిస్టర్ చేసుకోవచ్చు, లేకపోతే ఇక్కడ లాగిన్. ప్రజెంట్గా నేనైతే స్కిప్ కొడుతున్నాను, ఎందుకంటే ఇప్పుడు లాగిన్ చేయడం అనేది చాలా టైం పడుతుంది కాబట్టి జస్ట్ స్కిప్ కొడుతున్నాను. మీరు కావాలంటే పర్మనెంట్గా వాడుకుంటే మీరు అకౌంట్ క్రియేట్ చేసుకోవడం బెటరు. సో నెక్స్ట్ అదర్ బ్రాండ్స్, ఓకే స్కిప్. ఇక్కడ మీకు జెండర్ అడుగుతుంది, మెయిల్ ఇచ్చేయండి, ఎన్ని కేఎస్ ఉంటారు అని అడుగుతుంది. సో నేనైతే 77 దాకా ఉన్నాను కాబట్టి నెక్స్ట్ కొడుతున్నాను. తర్వాత హైట్ 173 వరకు ఉంటాను నేను. సో 173 175 నాకు కూడా గుర్తులేదు, 173 పెడదాం. నెక్స్ట్ మనకి ఏ ఇయర్లో బోర్న్ అని అడుగుతుంది. నేను 90లో బోర్న్, 90 ఓకే నెక్స్ట్. సో ఇప్పుడు మీకు కంప్లీట్ అయిపోయింది. కంప్లీట్ అయిపోయిన తర్వాత మీకు బేసిక్ డీటెయిల్స్ అనేది వచ్చేసింది. ఎక్స్పీరియన్స్ నౌ కొట్టండి. సో ఎక్స్పీరియన్స్ నౌ. సో పర్మిషన్స్ అడుగుతుంది, ఇచ్చేయండి. బ్లూటూత్ టర్న్ అనేది ఇక్కడ మీకు ఇప్పుడు బ్యాండ్ అనేది చూపించాలి. సో మీరు బ్యాండ్ పట్టుకోండి, ఆటోమేటిక్గా మీకు డిటెక్ట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి మనకి XB05 అని చూపిస్తుంది. సో దీన్ని మీరు కనెక్ట్ చేసేయండి. కనెక్టెడ్ సక్సెస్ఫుల్లీ అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి ఫైనల్గా మనకి కనెక్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు బేసిక్గా అన్ని ఫీచర్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఏవైతే మనకి MI Band 4, హానర్ Band 5 ఇలాంటి ఫీచర్స్ ఏవైతే మనకి దాంట్లో చూపిస్తాయో అన్నీ కూడా దీంట్లో కూడా మనకి అలాగే ఉన్నాయి. సో ఇక్కడ చూడండి ట్రైనింగ్ ప్లాన్, స్పోర్ట్స్, అలాగే డివైస్లోకి వెళ్తే ఇక్కడ చూడండి మీకు అన్నీ ఉన్నాయి. ఫైన్ బ్రాస్లెట్, షేక్ టు టెక్ ఫీచర్ అంటే దీంట్లో మీకు ఇలా అంటే మీరు కెమెరా ఓపెన్ చేసి కెమెరాతో ఫోటో తీసుకునే ఫీచర్ కూడా దీంట్లో అవైలబుల్గా ఉంటుంది. అలాగే కాల్ రిమైండర్కి పర్మిషన్స్ ఇవ్వండి. అలాగే మెసేజ్ రిమైండర్, దీనికి కూడా మీరు పర్మిషన్స్ ఇవ్వండి. సో టర్న్ ఆన్. అలాగే కాల్ రిమైండర్ కూడా మీరు టర్న్ ఆన్ చేయండి. అలాగే యాప్ రిమైండర్, ఏ యాప్కి మెసేజ్ వచ్చినా చూపించాలా అని అడుగుతుంది. సో వాట్సాప్ పెట్టుకోండి, వాట్సాప్ మనం రెగ్యులర్గా వాడుతుంటాం కాబట్టి సో మీరు దీనికి పర్మిషన్స్ ఇచ్చేయండి. స్మార్ట్ అలారం క్లాక్ ఉంది. అలాగే ఆన్ స్క్రీన్ టైము, స్క్రీన్ ఆన్ టైం, ఇది స్క్రీన్ ఆన్ టైం ఓకే 5 సెకండ్స్. దీంట్లో మనకి వాచ్ ఫేసెస్ కూడా మనం మార్చుకోవచ్చు. వీళ్ళొక 3-4 వాచ్ ఫేసెస్ ఇచ్చారు, కానీ బ్యాండ్తో మనకి రకరకాల యాప్ ద్వారా మార్చుకునే ఫీచర్ అయితే దీంట్లో వీళ్ళు తీసుకురాలేదు. జస్ట్ మనకి హోమ్ స్క్రీన్ మీదనే మనకు ఒక 3-4 ఇచ్చినట్టున్నారు. ఒకసారి చూద్దాం. దీన్ని లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేస్తే మనకి ఇది యాక్టివేట్ అవుతుంది. సో ఇక్కడ చూడండి ఇది యాక్టివేట్ అయింది. దీంట్లో మనకి 1, 2, 3, సో 3 ఇచ్చారు మనకి. జస్ట్ 3 డిఫరెంట్ స్టైల్స్ మాత్రమే ఇచ్చారు. అలాగే యాప్ ద్వారా మనం యాడ్ చేసుకునే ఫీచర్ మాత్రం వీళ్ళు ఇవ్వలేదు. ఇది కొంచెం డ్రాబ్యాక్ అని చెప్పుకోవచ్చు. ఇంకా అడిషనల్గా మనకి వాచ్ ఫేసెస్ ఇస్తే బాగుండేది. ఇప్పుడు మనం ఒకసారి ఫోన్ కాల్ వస్తే ఎలా ఉంటుంది అనేది ఒకసారి చూద్దాం. మనకి ఫోన్ వచ్చినప్పుడు ఇలా చూపిస్తూ ఉంటుంది. సో మనం దీని మీద లాంగ్ ట్యాప్ చేసాం అనుకోండి, ఆటోమేటిక్గా ఇది మనకి రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఇలా మనకి నోటిఫికేషన్స్ అన్ని కూడా చూపిస్తుంది. అలాగే మనకి వాట్సాప్, అలాగే మీకు కావాల్సిన అప్లికేషన్స్ అన్ని కూడా మీరు అప్లికేషన్ ద్వారా ఎనేబుల్ చేసుకుంటే మీకు ఇది చూపిస్తూ ఉంటుంది. సో సింపుల్, మీరు ఇలా లాంగ్ ట్యాప్ చేస్తే కాల్ వచ్చినప్పుడు ఆటోమేటిక్గా మీకు ఇది కాల్ అనేది రిజెక్ట్ అయితే అవుతుంది. సో ఇలా మనం దీన్ని సెట్ చేసుకోవచ్చు. దీనికి బ్యాక్ సైడ్ మనకి హార్ట్ రేట్ సెన్సార్ ఉంటుంది. ఈ హార్ట్ రేట్ సెన్సార్ అంటే మనకి చేతికి ఇలా పెట్టుకున్న తర్వాత ఆటోమేటిక్గా మీకు హార్ట్ రేట్ సెన్సార్ అనేది స్టార్ట్ అవుతుంది. సింపుల్గా మీరు ఇక్కడ ఒక బటన్ ఉంటుంది కదా, దీన్ని ట్యాప్ చేయండి, హార్ట్ రేట్ సెన్సార్ దగ్గరికి తీసుకెళ్ళండి. సో హార్ట్ రేట్ సెన్సార్, సో ఇక్కడ చూడండి ఇప్పుడు మనకి రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీకు మన హార్ట్ రేట్కి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా ఇది ట్రాక్ చేస్తుంటుంది. సో ఇక్కడ చూడండి మనకి హార్ట్ రేట్ సెన్సార్ అనేది యాక్టివేట్ అయిపోయింది. 81 అని మనకి చూపిస్తూ ఉంటుంది. సో ఇలా దీన్ని మనం చూసుకోవచ్చు. అలాగే ఇక దీన్ని మనం MI Band 4తో కంపేర్ చేస్తే మాత్రం కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. MI Band 4 మీకు ఫుల్గా టచ్ కంట్రోల్తో వస్తుంది. ఇక్కడ చూడండి మీకు ఫుల్ డిస్ప్లే మొత్తం కూడా మీకు టచ్ కంట్రోల్ ఉంటుంది. కాకపోతే ఇది మాత్రం సింగిల్ బటన్ కంట్రోల్ అన్నట్టు, మీకు డిస్ప్లే టచ్ అయితే ఇది అవ్వదు. ఓన్లీ మనకి ఏదైతే ఈ సర్కిల్ ఉందో ఈ సర్కిల్లోనే టచ్ కంట్రోల్ అయితే వర్క్ చేస్తుంది. ఇక రిమైనింగ్ ప్లేసెస్లో అయితే వర్క్ చేయదు. అలాగే ఇది మనకి AMOLED డిస్ప్లే, ఇదేమో మీకు LCD డిస్ప్లే. కొంచెం లుక్ పరంగా అలాగే మీకు బ్రైట్నెస్ మెయింటెనెన్స్ ఇవన్నీ కూడా మీకు
కొంచెం ఎంఐ బ్యాండ్ 4లోనే బాగుంటుంది. కాకపోతే ఇది కొంచెం తక్కువ ప్రైస్లో వస్తుంది. అన్ని ఫీచర్స్ ఆల్మోస్ట్ ఆల్ దీంట్లో కూడా మనకి అవైలబుల్గా ఉంటాయి. ఇక దీంట్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇది మనకి ఈ స్ట్రాప్ ఏదైతే ఉందో స్ట్రాప్ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే దీని డిజైన్ కూడా కొంచెం బాగుంది, మనకి చేతికి కూడా పెట్టుకున్నప్పుడు బాగానే ఉంటుంది. అలాగే దీంట్లో మనకి రైస్ టు వేక్ ఫీచర్ కూడా అవైలబుల్గా ఉంది. ఇక్కడ చూడండి, రైస్ టు వేక్ ఫీచర్ కూడా దీంట్లో పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది. అలాగే దీంట్లో మనకి IP67 వాటర్ రెసిస్టెంట్ కాబట్టి ఖచ్చితంగా మీకు దీన్ని స్విమ్మింగ్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. అలాగే దీంట్లో అన్ని రకాల స్పోర్ట్స్ మోడల్స్ కూడా దీంట్లో మనకి అవైలబుల్గా ఉన్నాయి. సో అలాగే మనకి కాల్ రిమైండర్స్ అలాగే మెసేజ్ రిమైండర్స్ ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇది మనం కన్సిడర్ చేయొచ్చు. ఇక బ్యాటరీ లైఫ్ అంటారా, సో బ్యాటరీ లైఫ్ మనకి ఇది 90 mAh బ్యాటరీ ఉంటుంది. సో బ్యాటరీని ఒకసారి ఛార్జ్ చేసుకోవడానికి మీకు అరౌండ్ ఒక 40 minutes వరకు టైం అయితే పడుతుంది. ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే మీకు 1 week పాటు మీకు కంటిన్యూస్గా దీన్ని మీరు ఆన్లో కూడా ఉంచుకోవచ్చు. స్టాండ్ బైలో అంటే మీరు నార్మల్గా దీన్ని పక్కగా పడేస్తే మాత్రం 23 రోజుల వరకు ఇది బ్యాటరీ లైఫ్ అయితే ఇవ్వగలదని వీళ్ళు చెప్తున్నారు. సో ఇలా నాకు కొన్ని పాజిటివ్ పాయింట్స్ అయితే దీంట్లో కనిపించినాయి. ప్రైస్ పరంగా చూసుకుంటే మాత్రం యాక్సెప్ట్ చేయొచ్చు. కాకపోతే మీకు ఓన్లీ మీకు సింగిల్ టచ్ మాత్రమే ఇచ్చారు కాబట్టి దీని అయితే మీరు అర్థం చేసుకోవాలి, తక్కువ ప్రైస్లో ఉంటుంది కాబట్టి. ఇది ఒకటే డ్రాబ్యాక్ అయితే నాకు కనిపించింది. క్వాలిటీ పరంగా అలాగే డిజైన్ పరంగా స్టైల్ పరంగా మాత్రం ఎక్సలెంట్గా ఉంది. అలాగే వాచ్ ఫేసెస్ కూడా కొన్ని ఎక్స్ట్రాగా ఇస్తే బాగుండేది అని నేను అనుకున్నాను. సో వీళ్ళైతే ఓన్లీ 3 ఇచ్చారు. సో ఎంఐ బ్యాండ్ 4లో మనకి దగ్గర 75 వరకు ఉంటాయి. ఇంకా మనం అడిషనల్గా కూడా థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా మనం యూజ్ కూడా చేసుకోవచ్చు. ఇలా మీకు దాంట్లో కొంచెం అడ్వాంటేజెస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో 1800 రూపాయలు ఇది మీకు పర్లేదు అనుకుంటే ఖచ్చితంగా తీసుకోవచ్చు. కలర్ మాత్రం బాగుంది. సో లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్ ఇన్ఫినిక్స్ బ్యాండ్ 5కి సంబంధించిన అన్బాక్సింగ్ అలాగే దీనికి సంబంధించిన ఇనిషియల్ ఇంప్రెషన్స్ సెటప్ అలాగే దీనికి సంబంధించిన నా ఒపీనియన్. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తున్నామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.